నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక శాస్త్రీయ అంశానికి సమాధానం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్లోనే ఎందుకుంటాయి? హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్లోనే ఎందుకుంటాయి? హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి చోట ఆకుపచ్చ రంగు బోర్డులు కనిపిస్తాయి. నగర పేర్లు, దూరాలు, దిశలు అన్నీ ఆ రంగులోనే ఉంటాయి. కానీ ఈ రంగును యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. దానికి శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయి. కళ్ళకు సౌకర్యమైన రంగు ఆకుపచ్చ రంగు మానవ కంటికి ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని చూసిన కళ్ళకు ఒత్తిడి ఉండదు. డ్రైవర్స్ గంటల తరబడి రోడ్లపై ప్రయాణించే సమయంలో అలసట లేకుండా దృష్టి నిలుపుకోవడానికి ఈ రంగు ఉపయోగపడుతుంది. ఎరుపు, పసుపు ఎందుకు ఉపయోగించరు అంటే, ఎరుపు, పసుపు రంగులు వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. అవి హెచ్చరికలు, ప్రమాద సూచనలకు ఉపయోగిస్తారు. అయితే డైరెక్షన్స్, ప్రదేశాల పేర్లకు ఉపయోగించే బోర్డులు ఎక్కువ సాంద్రత ఉన్న కలర్స్తో ఉండకూడదు. అందుకే వీటికి గ్రీన్ కలర్ను ఉపయోగిస్తుంటారు. శాస్త్రీయ కారణం. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్, మానవ కంటికి కనిపించే వర్ణపటంలో ఆకుపచ్చ రంగు మధ్యలో ఉంటుంది. కాబట్టి అది తక్కువ కాంతిలోనూ వర్షం కురుస్తున్న సమయంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో డ్రైవర్కు బోర్డు స్పష్టంగా చదవడానికి సులభం అవుతుంది. ప్రపంచమంతా ఇదే విధానం. ఒక భారతదేశం మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో కూడా హైవే బోర్డులు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. డ్రైవర్లు వేగంగా ప్రయాణిస్తూనే సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేలా ఈ రంగును ఉపయోగిస్తారు. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్లోనే ఎందుకు ఉంటాయన్న ప్రశ్నకు ఈరోజు శాస్త్రీయంగా సమాధానం తెలుసుకున్నాం. ఇదే విధంగా మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి అనేక చక్కటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.